శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పుత్రద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి వ్రత కథను విన్నా లేక చదివినా వారికి సత్ప్రవర్తన కలిగినటువంటి సంతానం కలుగుతుంది. ముఖ్యంగా మగ సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. పుత్రద ఏకాదశి రోజు విష్ణు భగవానుడికి షోడశోపచారాలతో పూజ చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు చేతులకి కొద్దిగా అక్షంతలు తీసుకుని వ్రత కథను వినడం కానీ చదవడం కానీ చేయాలి. పుత్రద ఏకాదశి వ్రత కథ ప్రారంభ. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో, ఓ మధుసూదన, నా యందు దయ ఉంచి శ్రావణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యమును వివరించు అని అడగగా దానికి శ్రీకృష్ణుడు బదిలిస్తూ, ఏకాదశి మహత్యమును వివరించుట నాకు మిక్కిలి ఆనందదాయకమైన విషయం. ఇది వినినంతనే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం లభించును అని తెలిపి ఇలా వివరించసాగాడు. ద్వాపరయుగంలో మహజిత్ అనే పేరుతో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన మాహిష్మతి పురరాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయనకు సంతాన భాగ్యం లేనందువలన విచారంగా ఉండేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ రాజు యొక్క విచారం పెరగసాగెను. ఒకరోజు ఆ మహారాజు తన సలహాదారులందరినీ సమావేశపరిచి ఇలా అడిగాడు, నాకు తెలిసి నా ఈ జీవితంలో నేను ఏ పాపము చేయలేదు. నా ఖజానాలో ఉన్న సంపద కూడా న్యాయబద్ధంగా సంపాదించినదే. ఎన్నడూ దైవ బ్రాహ్మణుల కోసం నిర్వర్తించవలసినటువంటి విధులను నిర్లక్ష్యం చేయలేదు. యుద్ధములలోనూ ఎన్నడూ నీతిని తప్పలేదు. ప్రజలను నా కన్నబిడ్డల్లా చూసుకున్నాను. స్వంత బంధువులు కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే శిక్షించాను. ధర్మవర్తనులైతే శత్రువులను కూడా రక్షించాను. అయినప్పటికీ నాకు సంతానం లేదు. దయచేసి దీనికి కారణమును తగిన నివారణోపాయము తెలుపవలసిందని అడగగా ఇది విని రాజు యొక్క సలహాదారులు తమలో తాము చర్చించుకుని రాజు యొక్క సమస్యను తీర్చగలిగే వారి కోసం గాలించసాగారు. చివరికి వారు నిష్ఠాగరిష్ఠుడైన లోమశ మహర్షి దీనికి తగిన వాడని ఎంచి ఆయన ఆశ్రమానికి చేరుకుని ఆయనను ఇలా అభ్యర్థించారు, ఓ మహాత్మా, మిమ్మల్ని కలవగలగటం మా అదృష్టం. మా మహారాజు పుత్ర సంతానం లేక దుఃఖించుచున్నాడు. దయచేసి సంతానం పొందే మార్గమును చూపగలరు. దానికి మహర్షి బదులిస్తూ, మీరు మీ ప్రభువు కోసం కష్ట నష్టములకు వచ్చి ఇక్కడికి వచ్చారు. కానీ మీ మహారాజు ఈ జన్మలో ధర్మవర్తుడైనప్పటికీ గత జన్మలో చేసిన పాపము వలన సంతానం కలగదు. గత జన్మలో మహారాజు ఒక వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తము దేశదేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి జ్యేష్ఠమాసంలో ప్రయాణిస్తున్నప్పుడు దాహం వేసి కొలను దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో ఒక గోవ అప్పుడే పుట్టిన దూడతో నీళ్లు తాగడానికి కొలను వద్దకు వచ్చినది. వాటిని అదిలించి పంపివేసి వ్యాపారి తన దాహంను తీర్చుకున్నాడు. ఆ పాపం వలననే రాజుకు ఈ జన్మలో సంతాన భాగ్యం కలగలేదని తెలిపాడు. దానికి ఆ మహారాజు యొక్క భృత్యులు తరుణోపాయము చూపమని వేడుకొనగా దానికి లోమశ మహర్షి శ్రావణ మాసంలో శుక్లపక్షమున వచ్చే పుత్రద ఏకాదశి రోజు నియమబద్ధముగా వ్రతమాచరించిన దోషము తొలగి పుత్ర సంతానం కలుగుతుందని తెలిపాడు. దానికి వారు మహర్షికి ధన్యవాదములు తెలిపి రాజ్యమునకు చేరుకున్నారు. తర్వాతను వచ్చిన పుత్రద ఏకాదశి రోజున రాజదంపతులతో పాటుగా రాజ్యంలో ఉండే వారందరూ ఏకాదశి వ్రతమును ఆచరించారు. ఆ వ్రత ప్రభావం వలన రాజుకు పుత్ర సంతానం కలిగిందని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతానం కోరుకునేవారు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. సంతానం ఉన్నవారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వారి సంతానం సత్ప్రవర్తనను కలిగి ఉంటారు. అంతేనండి, విన్నారు కదా. ఈ రోజు తప్పకుండా వ్రతం ఆచరించి వ్రత కథను చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.